తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెన్నెల్లో మల్లిక నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. క్షణంసేపు అతని ముఖాన్నే తదేకంగా చూసింది. ఆమె ఆంతర్యం ప్రశ్నిస్తోంది. ఏమిటి రుణం? ఇది ఎన్నాళ్ళు? చిత్రంగా నా జీవితంలోకి వచ్చావు. నీ పరిచయం మంచు బిందువులా ఆవిరి అయిపోయే సూర్యకిరణాలని వెతికి పట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నీ గతం తెలిస్తే గాని నా భవిష్యత్ ఏమిటో నాకు అర్థం కాదు. మనిద్దరం ఎలా స్నేహితులం? ఆ జ్ఞాపకాలేవి అని నన్ను నిలదీస్తావు. ఏం చెప్పను? వైజయంతి తలుపులు దగ్గరగా మూసి వచ్చి తన గదిలో మంచం మీద కూర్చుంది. 6 నెలల క్రితం ఆ రోజున విజయ్ని మొదటగా చూసిన రోజు అది. అనంతపూర్లో నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. స్టేట్ తరపున వెళ్లే టీంలో తన పేరు కూడా ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ వసంత పాండే ప్రియ శిష్యురాలు వైజయంతి పేరు లేకుండా ఉంటుందా అంటూ కొలీగ్స్ హేళన చేశారు. తమ కంటే ఎంతో జూనియర్ అయ్యి నిన్న మొన్న డిగ్రీ తీసుకుని ఉద్యోగంలోకి వచ్చిందో లేదో ఈమెగారికి అప్పుడే అంత పాపులారిటీ. ఎర్రగా బుర్రగా ఉంటే సరి, పాపులారిటీ వచ్చి ఒళ్ళో వాళ్తుంది. సీనియర్ అయిన వరలక్ష్మి పళ్ళు కొరుక్కుందన్న విషయం ఫ్రెండ్స్ తన చెవుల్లో పోస్తే గానీ నిద్రపోలేదు వాళ్ళు. అంతేకాదు ఆమె భర్త సదానందం, ఆ అమ్మాయి అంటే ఎందుకు ఈసడిస్తావు? ఆ అమ్మాయి చదువుల్లో పని పట్ల చూపే ఏకాగ్రతలో నువ్వు 10వ వంతు చూపినా ఈ పాటికి నువ్వు ప్రమోషన్లో పైమెట్టున ఉండేదానివి. నీకెంతసేపు నగల మీద, చీరల మీద, గాసిప్స్ మీద ఉన్న శ్రద్ధ నీ ప్రొఫెషన్ మీద లేదు అంటూ మందలించాడని, ఇద్దరూ ఈ విషయంలో గొడవపడి సపరేట్గా ఉండడానికి నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు. వైజయంతి కంగారు పడింది. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా గురించి మీరు ఎందుకు విడిపోతారు? దయవుంచి అలా ఆవేశపడకండి అని బ్రతిమలాడదామని బయలుదేరుతుంటే వసంత పాండే వారించాడు. చూడు వైజయంతి, వారిద్దరికీ అసలు అభిప్రాయ భేదాలు వేరేవి చాలా ఉన్నాయి. సాకు కోసం వెతుకుతున్నారు. సదానందం నిన్ను సమర్థించాడంటే నీ మీద అభిమానంతో కాదు. నిన్ను సమర్థిస్తే భార్య రెచ్చిపోయి నోటికి వచ్చినట్టు అతన్ని అవమానిస్తుందని. అతను ఆశించిన ఫలితం వచ్చింది. నువ్వెందుకమ్మా వారి మధ్యకి వెళ్ళి క్షమార్పణ చెప్పడం? కీప్ క్వైట్ అన్నారు. వైజయంతి నమ్మలేకపోతోంది. కాన్ఫరెన్స్కి అందరూ వెళ్ళారు. కాన్ఫరెన్స్లో వైజయంతి మెరుపు తీగల అందరినీ ఆకట్టుకుంటోంది. వృత్తి పట్ల ఆమె ఏకాగ్రత, కొత్తవి నేర్చుకోవాలనే నిరంతర ఆరాటం, ఆమెలో విరబూసిన యవ్వనానికి ఈ ప్రతిభ తోడై ఆమె ఒక విశిష్ట వ్యక్తిత్వం గల మనిషిగా అందరికీ అనిపిస్తోంది. ఆమెతో కొద్ది నిమిషాలు గడిపితే అవి ఆక్సిజన్లా ఎదుటివారికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అందరికీ సాయపడటం అనేది ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణంలా అనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ముందు ఉంటుంది. అలాగే ఎవరన్నా ఏదన్నా అనవసరంగా అన్నా, అన్యాయంగా ప్రవర్తించినా వారిని దెబ్బతిన్న పులిలా అటాక్ చేయటంలో ముందంజ వేస్తుంది. ఎదుటివారు ఎవరైనా లక్ష్య పెట్టదు. బాణం లాంటి ఆమె సూటిగా దూసుకువెళ్లే మనస్తత్వం చాలామందికి వెరపుగా అనిపించినా మౌనంగా అభినందించి దూరం నుంచి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె సమక్షంలో కాసేపు ఉంటే ఏదో హాయి, ఆనందం. స్త్రీ పురుష వయో వృద్ధ భేదం లేకుండా అందరూ ఇదే ఫీల్ అవుతారు. ఆమె ముఖంలో సంస్కార శోభతో విరబూసే చిరునవ్వు సమశీతోష్ణ సూర్యకాంతిలా మెరుస్తుంది. అది ఎదుటివారికి బలాన్ని, శుభాన్ని ఇస్తుంది తప్ప బాధ పెట్టదు. ఇలాంటి కాన్ఫరెన్స్లు అంటే వైజయంతికి చాలా ఇష్టం. ప్రతిభావంతులైన వారు ఎంతోమంది కలుస్తారు. అందరూ నేర్పిన పాఠ్య పుస్తకాల్లో విద్య ఒక్కటే అయినా ఆ విజ్ఞానం ఒక సెర్చ్ లైటుగా ధరించి ఎవరి ఆలోచన కోణాల్లో వారి పద్ధతుల ద్వారా విజ్ఞాన శాస్త్రంలో నూతన ద్వారాలు వెతకడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రతిభ ఉన్నా ఎదుటివారిలో కాచి ఒడగట్టిన నైపుణ్యం గమనించి అందులో కొత్తగా నేర్చుకునే ఆ థ్రిల్ వేరు. విభిన్న వ్యక్తిత్వాలు గల వీరితో మాట్లాడడం, తర్కించడం వైజయంతికి ఎంతో ఇష్టం. వారిని మాటల్లోకి దింపి ప్రశ్నల బాణాలు వదిలి వారిలో విజ్ఞానాన్ని, చాతుర్యాన్ని తను లాక్కుంటుంది. కాస్త సమయస్ఫూర్తి, చురుకుదనం ఉంటే ఈ ప్రపంచంలో సాటి మనుషుల నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది. కాన్ఫరెన్స్ మొదటి రోజు చాలా సీరియస్గా జరిగింది. ఒక ప్రొఫెసర్ ఆయన సమర్పించిన పేపర్లో న్యూరాలజీకి సంబంధించిన నిత్య జీవిత సమస్యల్ని చర్చించారు. చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలతో మానసిక ఒత్తిడి నుంచి మనిషి ఎలా తప్పించుకొని హాయిగా ఉండవచ్చునో,
ఎక్కడెక్కడి పాత గ్రంథాల నుంచో ప్రామాణికాలు ఎత్తి చెబుతున్నాడు ఆయన. వైజయంతి శ్రద్ధగా వింటోంది. ఆయన ఇస్తున్న సమాచారం విలువైనదిగా ఉన్నా అది ఆహుతులని అస్సలు ఆకట్టుకోవడం లేదు. కంఠం పీలగా ఆడపిల్ల గొంతులా ఉంది. మనిషి పొట్టిగా నల్లగా బట్టతలతో బక్కగా ఉన్నాడు. వినేవాళ్ళు విసుక్కుంటున్నారు. ఇలాంటివి ప్రింట్ చేసి పేపర్లు పంచాలి కానీ చదువుతూ మనల్ని చావుబాదకూడదు అని ఒకరు, అబ్బా ఆకలిస్తోంది అని ఒకరు గునుస్తున్నారు. వైజయంతి వారిని కళ్ళ కొనల నుంచి కోపంగా చూస్తోంది. ఇంతలో హఠాత్తుగా వేదిక మీదకి గబగబా పరుగున వచ్చిన ఒక వ్యక్తి మైక్ లాక్కొని, ఐఎమ్ సారీ, ఈ కాన్ఫరెన్స్ అర్ధాంతరంగా ముగిస్తున్నాం అని చెప్పడానికి చింతిస్తున్నాను. బెంగళూరు వెళ్తున్న ఎక్స్ప్రెస్లో బాంబులు బ్లాస్ట్ అయ్యి ఘోర ప్రమాదం జరిగింది. బోగీలు పేలిపోయాయి. జన నష్టం చాలా ఉంది. అంబులెన్స్ రెడీగా ఉన్నాయి. డాక్టర్స్ అంతా అక్కడికి రావాలి అని పరిగెత్తి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మీటింగ్లో ఒక్కసారి కలకలం బయలుదేరింది. అందరూ ప్రశ్నలు గుప్పెడుతున్నారు. కొందరు అప్పటికే లేచి అంబులెన్స్ వైపు పరుగులెత్తుతున్నారు. 10 నిమిషాల్లో ఆడిటోరియం అంతా ఖాళీ అయిపోయి బోసిపోయింది. డాక్టర్స్ టీంతో కలిసి వైజయంతి కూడా జీప్లో ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చింది. అప్పటికే అక్కడికి వచ్చిన డాక్టర్ల టీమ్స్ పోలీసుల సహాయంతో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. కాళ్ళు చేతులు తెగిపడి ఉన్నాయి. భోగీలు ఇంకా మండుతున్నాయి. అంతటా పొగ, హాహాకారాలు, ఊపిరాడని దగ్గులు. నిమిషాల మీద టెంట్లు వెలుస్తున్నాయి. అంబులెన్సులు వరుసగా వచ్చేస్తున్నాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో డాక్టర్లంతా సర్వం మరిచి లీనమైపోయారు. అందరూ ఫస్ట్ ఎయిడ్కి ప్రథమ స్థానం ఇచ్చి బాధితుల్ని టెంట్ల వైపు స్ట్రెచ్చర్లలో పంపించి వేస్తున్నారు. కొంతమంది బాధితుల్ని అంబులెన్సులు అనంతపూర్ హాస్పిటల్కి తీసుకొని పరుగులు తీస్తున్నాయి. వైజయంతి, హెల్ప్ మీ క్విక్, సర్జన్ హరిహరన్ అరిచాడు. కమింగ్ సార్. వైజయంతి పరుగు తీసింది. ఈ పేషెంట్ తల పగిలింది. హెల్ప్ మీ క్విక్, ముందు స్టిచెస్ వేయాలి, కమాన్ క్విక్ అన్నాడు. సార్ ఇక్కడ స్ట్రెచ్చర్. వైజయంతి ఆదుర్దాగా చూస్తోంది. ఒక్కటి ఖాళీ లేదు. కమాన్ వైజయంతి. ఆయన బాధితుణ్ణి ఎత్తారు. ఆయన వల్ల కాలేదు. వైజయంతి చప్పున కాళ్ళు పట్టి ఎత్తి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ మోసుకుంటూ టెంట్లోకి తీసుకువచ్చారు. వైజయంతి ఒక సిస్టర్ని లాక్కు వచ్చింది. ఆమె హెల్ప్ చేయగా వైజయంతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆమె చేత కొంత చేయిస్తూ హరిహరన్ బాధితుడి తల మీద పాపిడిలా పగులు ఇచ్చి రక్తం ధారలు కడుతున్న గాయాన్ని కుట్టి మూసేశాడు. అతను స్పృహలో లేడు. ఇంకో ఇద్దరు ప్రాణాపాయంగా ఉన్న బాధితుల్ని మోసుకువచ్చారు. వాళ్ళ చేతులు మొండేలుగా ఉన్నాయి. ముఖం కాలిపోయి ఉంది. డాక్టర్ అరిచాడు, రిమూవ్ హిమ్. ఎస్. హరిహరన్ వైజయంతిని పట్టమని బాధితుణ్ణి క్రిందకు దించి పడుకోబెట్టాడు. సిస్టర్ వేరే పేషెంట్ కోసం పరిగెత్తడంతో వైజయంతి పేషెంట్కి పెట్టిన గ్లూకోజ్ డ్రిప్ తనే పట్టుకుంది. ఇంతలో మరికొంతమంది పేషెంట్స్ని తెచ్చారు. అంబులెన్స్ వచ్చింది. వైజయంతిని కూడా ఆ పేషెంట్స్తో అంబులెన్స్లోకి ఎక్కమని రిక్వెస్ట్ చేశారు. అంబులెన్స్లో అప్పటికే చావు బ్రతుకుల మధ్య ఇంకో పేషెంట్ ఉంది. ఇతన్ని కూడా ఎక్కించారు. వైజయంతి పేషెంట్ల ఇద్దరి గ్లూకోజ్ సీసాలు పట్టుకుంది. ఇద్దరూ జీవన్ మరణ రేఖ దగ్గర అటా ఇటా అని పెనుగులాడుతున్నారు. వైజయంతి మనసుని కుదుటపరుచుకుంటోంది. ఇలాంటి సమయాల్లో స్థిరమైన చిత్తంతో ఉండటం ఆమెకి ట్రైనింగ్తో కూడిన అభ్యాసమైనా ఈరోజు ఈ ట్రైన్ బోగీలు బ్లాస్ట్ చూసిన తర్వాత మనసు చెలించిపోయింది. ఆమె ధైర్యం కూడదీసుకోవాల్సి వస్తుంది. సగం దోవలో యువతి ప్రాణం విడిచేసింది. యువకుడు ఇప్పుడా కాసేపా అన్నట్లున్నాడు. అనంతపూర్ హాస్పిటల్కి వచ్చారు. మరణించిన యువతి డెడ్ బాడీ దించేశారు. పేషెంట్ అయిన యువకుడిని చేర్చుకోవడానికి జాగా లేదన్నారు. ఇప్పటికే హాస్పిటల్స్ కిక్కిరిసిపోయినాయి. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే అతను మరణిస్తాడు. వైజయంతి అంబులెన్స్లోంచి అతన్ని తను చెప్పే వరకు దింపవద్దని అరిచి హాస్పిటల్లోకి వచ్చి తన ఫ్రెండ్ రమా నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎంగేజ్లో ఉంది. వైజయంతి ఫోన్ పెట్టేసి అంబులెన్స్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. డ్రైవర్తో రమా నర్సింగ్ హోమ్కి పోని అంది. మేడం, నన్ను మిమ్మల్ని ఇక్కడ దింపి రమ్మని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు డ్రైవర్. ఐసీ 5 minutes డీవియేషన్, పద ప్లీజ్ అరుస్తూ తను అంబులెన్స్లోకి ఎక్కింది. డ్రిప్ విడిపోతే సరిగ్గా పెట్టింది. అంబులెన్స్ 5 నిమిషాలలో రమా నర్సింగ్ హోమ్కి వచ్చి ఆగింది. అది ఈ మధ్యనే కట్టారు. అత్యంత అధునాతన ఎక్విప్మెంట్తో ఉండటం దాని ప్రత్యేకత. అంబులెన్స్ ఆగగానే అటువైపు స్ట్రెచ్చర్ తీసుకువెళ్తున్న బాయ్ని అరిచి పిలిచింది. వారు పరుగున వచ్చారు. అంబులెన్స్ లోపల నుంచి అతన్ని స్ట్రెచ్చర్ మీదకి దింపారు. ఇంజిన్ ఆన్లోనే ఉంచి డ్రైవర్ వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
వైజయంతి లోపలికి అతన్ని తీసుకుని వచ్చింది. నర్సింగ్ గదిలే కాదు, వరండాలో లంచ్ రూమ్, డాక్టర్స్ రెస్ట్ రూమ్ అంతటా బాధితులు నిండిపోయారు. ఆపరేషన్ థియేటర్ గుమ్మం పైన ఎర్ర బల్బు వెలుగుతోంది. వైజయంతి ఓపికగా ఎదురు చూస్తోంది. బల్బ్ ఆరిపోయింది. సిస్టర్స్, డాక్టర్స్ బయటకు వచ్చారు. డాక్టర్ ముఖం నిండా చెమటలు. అప్పటికే చాలా అలసిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సార్, ఐఆమ్ వైజయంతి. గబగబా తన డిగ్రీ పోస్ట్ చెప్పేసింది. స్ట్రెచ్చర్ మీద పేషెంట్ని చూపిస్తూ అతని వివరాలు, గాయం చెప్పి, ఇతనికి మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అంది. ఆయన పేషెంట్ని పరీక్ష చేశాడు. ఓ గాడ్ అన్నాడు. సిస్టర్ అని అరిచాడు. ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పాడు. స్ట్రెచ్చర్లో అతని నెత్తుటితో తడిసిన బట్టలు విప్పి గౌను వేసి రెడీ చేస్తున్నారు. ఐఆమ్ టైర్డ్, ఐ నీడ్ కప్ ఆఫ్ కాఫీ అన్నారు ఆయన. వైజయంతి కారిడార్లో నుంచి బాణంలా పరుగు తీసింది. వేడివేడి నెస్కేఫ్ క్యాంటీన్లో పేపర్ గ్లాసులో నింపి పెడుతున్నారు. వైజయంతి తీసుకొని 2 చేతులతో గట్టిగా పదిలంగా పట్టుకొని పరిగెత్తుతూ గ్లాసులో తొనక్కుండా, అందులో ఒక చుక్క కూడా క్రింద పడకూడదన్నట్లు చూస్తూ పరుగున తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది. అప్పటికే ఆయన చేతికి గ్లౌస్ వేసుకుంటున్నారు. నర్సు ఆ ఫ్రాక్ తాళ్ళు వెనక కడుతోంది. వైజయంతి ఆయనకిచ్చింది. ఓ థ్యాంక్ యూ మై చైల్డ్ అన్నారాయన. వైజయంతి బయటకు వచ్చేసింది. డాక్టర్, డాక్టర్ నర్సు అరుస్తూనే వస్తోంది. వైజయంతి ఆమెతో పరుగు తీసింది. చిన్నపిల్ల రక్తపు ముద్దగా ఉంది. వైజయంతి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది. ఆమె తర్వాత ఒక పెద్ద ఆయన, ఇంకో యువతి, ఇలా వరుస క్రమంగా సాగుతూనే ఉంది ట్రీట్మెంట్. మళ్ళీ అంబులెన్స్లో ట్రైన్ ప్రమాదం చోటుకి పరిగెత్తింది. రాత్రి 2 గంటలైంది. వైజయంతి ముఖం, తల దుమ్ము కొట్టుకుపోయినాయి. బట్టల నిండా రక్తం, నుసి, మట్టి మరకలు. రమ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. రమ తల్లి తలుపు తీసింది. ఎవరు గుర్తుపట్టలేక అడిగింది. నేనాంటీ, వైజయంతిని. మాట రావటం లేదు. కళ్ళు నిద్రతో తూలిపోతున్నాయి. శరీరం నిలబడటానికి కూడా శక్తి లేదు. అయ్యో, నువ్వా అమ్మా? రా లోపలికి. చూసావా ఎంత ప్రమాదం జరిగిందో అంది. అక్కడి నుంచే వస్తున్నానాంటీ, నిద్ర వస్తోంది. సోఫాలో కూలబడిన వైజయంతి ప్రక్కకి నిద్రలోకి ఒరిగిపోయింది. ఉదయం ఎప్పుడైంది? వెలుగు ఎగబాకి ఆకాశంలోకి ఎప్పుడు వచ్చింది? మంచం మీద బోర్లా పడుకొని గాఢ నిద్రలో ఉన్న వైజయంతిని ఎవరో పట్టుకొని గట్టిగా కుదుపుతుంటే నిద్రాభారంతో మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. విజీ, లే, కొంచెం కాఫీ తాగి మళ్ళీ పడుకో అంటోంది రమ. లేవాలని అనుకున్నా లేవలేకపోయింది. తల దిండు మీదకి వాలిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కుదుపు. విజీ, 12 గంటలైంది, లే. కాస్త కాఫీ తాగి పడుకో. నీది నిద్ర నిస్త్రానా? రమ అరుస్తోంది. వైజయంతి బలవంతంగా లేచి కూర్చుంది. కానీ శరీరం వాలిపోతోంది. రమ గట్టిగా పట్టుకుంది. ఇదిగో ముందు ఈ వేడి కాఫీ తాగు అంది. బలవంతంగా వైజయంతి చేత కాఫీ తాగించింది. 2 గుక్కలు మింగేసరికి మెలకువ వచ్చింది. కాఫీ కప్పుని ఆత్రంగా 2 చేతుల్లోకి తీసుకొని తాగేసింది. గుడ్ కాఫీ, థ్యాంక్ యూ రమా అంది. లేచి వచ్చి ముఖం కడుక్కొని భోజనం చెయ్యి. వైజయంతి లేచింది. నడుస్తుంటే పాదం చాలా నొప్పి అనిపించింది. నిన్న అంబులెన్స్లో నుంచి దూకినప్పుడు పాదం మెలికపడింది. బాత్రూంకి వెళ్ళి షవర్ తిప్పింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయటంతో కాస్త ప్రాణం వచ్చినట్లయింది. రమ నైటీ ఇచ్చింది. వైజయంతి వేసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసింది. డాక్టర్సు ఇద్దరు, ప్రొఫెసర్ సదానందం, మిస్టర్ పాండే అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేస్తూనే అందరూ శ్రద్ధగా పేపర్లు చదువుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంది వైజయంతి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారంతా. మరుక్షణం నిశ్శబ్దం. భోజనం తింటున్న సవ్వడి, వడ్డిస్తున్న గరిటెల చప్పుడు మినహా ఇంకేం లేదు. వైజయంతి పేపర్ తీసుకొని చూసింది. అందులో మృతుల సంఖ్య 1200, బ్లాస్ట్ అయిన బోగీలు 8, పోయిన వారిలో ప్రఖ్యాతి గలవారు, ఇలా వివరాలున్నాయి. ఖాళీ, మసిగా, బూడిదగా బారులు తీరిన శవాలు, స్ట్రెచ్చర్ల మీద మోసుకు వెళుతున్న బాధితుల ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో తను, పాండే ఒక యువకుణ్ణి మోసుకు వెళుతున్న దృశ్యం చిన్నదిగా ఉంది. అందరూ ఆ బీభత్సకాండ గురించే చర్చించసాగారు. రమ తమకి ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. సాయంత్రానికి వైజయంతి పాదం బాగా వాచి లేచి కదలలేని స్థితి వచ్చింది. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. రమ వైజయంతిని వెళ్ళనీయలేదు. నథింగ్ డూయింగ్, మనం అసలు కలిసి ఉండి చాలా రోజులైంది. నీ కాళ్ళనొప్పి తగ్గే వరకు నీకు మా ఇంట్లో హౌస్ రెస్ట్. సాయంత్రం త్వరగా వస్తానులే, కబుర్లు చెప్పుకుందాం అంది. అన్నట్లుగానే రమ సాయంత్రం త్వరగా వచ్చింది.
నర్సింగ్ హోంలో చేర్పించిన వారిలో 22 మంది చచ్చిపోయారు అని వార్త చెప్పింది. నేను ఒక అతన్ని చేర్పించాను. సర్జన్ మిత్ర ఆపరేషన్ చేశారు. అతను అడిగింది వైజయంతి. ఎవరో మరి నాకు తెలియదు. మగవాళ్లలో తలకి గాయమైన 4 చచ్చిపోయారు. నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసిన 10 సంవత్సరాల బాబు బ్రతికాడు గాని రక్తం సమయానికి దొరక్కపోయాడు అంది. వైజయంతి మనసు ఉసూరుమంది. ముక్కు పచ్చలారని ఆ పసివాడు అని నిట్టూర్చింది. రాత్రి 9 గంటలైంది. ఇద్దరు రమ అమ్మగారు వైదేహి పెట్టిన భోజనం తిని మంచం మీద పడుకొని కాలేజీ నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఎందుకు పనికిరాని దద్దమ్మ అని అందరూ తీసిపారేసిన వాసుదేవ్ ఇప్పుడు నేషనల్గా బెస్ట్ 10 మందిలో న్యూరో సర్జన్స్లో ఒకరవటం ఆశ్చర్యం అని చెప్పుకున్నారు. ఎంతో అందంగా ఉండి, ఎంతో ప్రతిభ కలిగి, ఎంతో పైకి వస్తాడని, మెడికల్ కాలేజీలో పేరు తెస్తాడని అనుకున్న మురళి ప్రేమ వ్యవహారంలో పడి పెళ్లి చేసుకుని ఆమెతో పడక 4 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైనం చెప్పుకొని బాధపడ్డారు. ఎన్నెన్నో స్మృతులు, ఎన్నో ఆనంద పరిమళాలు. వైదేహి గారు ఇద్దరికీ చెరో పాల గ్లాస్ తెచ్చిచ్చారు. ఇద్దరికీ కబుర్లతో నిద్ర రావడం లేదా అన్నారు. థ్యాంక్ యూ ఆంటీ అంది. ఈ రూపేణ నువ్వు మా ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది విజ్జి. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకని? సవతి తల్లి బాధలు తెలియనివా? తండ్రిని ఆస్తి కోసం పెట్టిన బాధలు తక్కువ. ఎవరైనా సరే తనని ఆస్తి కోసం బాధలు పెడతారని వైజయంతికి అనుమానం వచ్చేసిందమ్మా. అదే పొరపాటు విజ్జి. మనం వెతికితే మంచి కుర్రాడు దొరక్కపోడు. ఈ ప్రపంచంలో మనుషులంతా చెడ్డవాళ్ళు కాదు. మా రెండో తమ్ముడి కొడుకు ప్రకాష్ స్టేట్స్లో ఉన్నాడు. న్యూరో సర్జన్, చాలా పేరుంది. నీకు తగిన జోడీ కూడా అమెరికన్లా ఉంటాడు. నాకైతే నువ్వు వాడించేసుకుంటే బాగుంటుందని. అమ్మా ప్లీజ్, రమ వారించింది. విజ్జి ఎక్కడికి వేటకెళ్ళనవసరం లేదు. ఆమెను వెతుక్కుంటూ ఆ హీరో ఎవరో ఆమె ఇంటికే వస్తాడు అని నా నమ్మకం. రమా, ఇదేమన్నా కథ అలా జరగడానికి అంది వైదేహమ్మగారు. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మా ప్లీజ్ వెళ్ళి తీయి. రమ తల్లిని అక్కడి నుంచి పంపటానికి మంచి అవకాశం దొరికిందని సంతోషపడుతూ అంది. వైదేహి గారు ఫోన్ తీయటానికి వెళ్ళింది. అమ్మ చెప్పిన సంబంధం నేను చేసుకుంటానులే, వైజయంతి చిలిపిగా అంది. రమ కళ్ళెర్ర చేసింది. చంపేస్తాను. వాడు ఒక జపనీస్ అమ్మాయితో ఫ్యామిలీ సెటప్ చేసి 2 ఏళ్ళయింది. కూతురు కూడా. వాడి ఫ్యామిలీని వెళ్ళగొట్టాలని అమ్మ ప్రయత్నం. వాడి ఆస్తి మన ఆడపిల్లలే తినాలని అమ్మ ఆరాటం. తనకి వాడి మీద అదుపు పోయిందని ఆమె బాధ. వాడిని ఈవిడగారే పెంచిందిలే. ఇంతలో దూరం నుంచి ఆవిడ పిలుపు వినిపించింది. రమా, నీకే ఫోన్ అంది. రమ లేచి వెళ్ళింది. ఫోన్లో మాట్లాడి విజ్జి ఒకసారి ఇలారా అని పిలిచింది. వైజయంతి లేచి వచ్చింది. నువ్వు నిన్న ఆపరేషన్కి చేర్పించిన అతనికి 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలిట. ఒక్కొక్కటి 500 రూపాయలు పంపిస్తారా అంటున్నారు. అది ఇవ్వకపోతే అతను చచ్చిపోతాట. సిస్టర్ అడుగుతోంది అంది. అతనా? ఎవరు? వైజయంతి గుర్తు చేసుకుంది. వెంటనే ఆపరేషన్ సక్సెస్ అయిందా? బ్రతికాడా? ఆదుర్దాగా అడిగింది. సక్సెస్ అయింది, కానీ స్టిల్ క్రిటికల్. ఈ ఇంజెక్షన్స్ గొడవ ఏమిటి? 500 రూపాయలవి 2 రెండా? ఓకే, కానీ రమా, నా దగ్గర అంత డబ్బు లేదు. కొంచెం తక్కువ అవుతుంది. అప్పిస్తావా నాకు? వెళ్ళగానే డ్రాఫ్ట్ పంపిస్తాను. అలాగా, డ్రాఫ్ట్ పంపిస్తావా? రమ కళ్ళెగరేసింది. డబ్బు ఇవ్వటానికి ఒక్క షరతు. చెప్పు, ఏమిటి? నువ్వు ఇంకా వారం రోజులు నా దగ్గర ఉండాలి. కానీ రమా, నా హాస్పిటల్. నువ్వు జన్మలో ఎప్పుడూ సెలవు పెట్టవని నాకు తెలుసు. నీ అసిస్టెంట్స్ని కూడా కాస్త పని చేయని, ఓకే? వైజయంతి మాట్లాడలేదు. ఓకే, నీ పేషెంట్ని చంపేస్తావో బ్రతికిస్తావో నీ ఇష్టం. సరే, డబ్బు ఇవ్వు. థ్యాంక్ యూ. రమ ఫోన్లో మాట్లాడుతూ డబ్బు ఇప్పుడే పంపిస్తున్నాను, ఇంజెక్షన్స్ తెప్పించు అని పెట్టేసింది. థ్యాంక్ యూ అంది వైజయంతి. ఒక ప్రాణం నిలబెడితే అది ఎంత గొప్ప ఆనందం. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల ఖర్చు నథింగ్. తను ఎంతోమందికి దానం చేస్తుంటుంది. వైజయంతికి తృప్తిగా అనిపించింది. 2 రోజులు గడిచాయి. వైజయంతి, రమ ఎన్ని రోజుల తర్వాతకో మళ్ళీ విద్యార్థినుల్లా అల్లరిగా, చిలిపిగా, హాయిగా ఉన్నారు. రమ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ కేసు వస్తే అర్జెంటుగా వెళ్ళింది. 3 గంటల తర్వాత ఫోన్ చేసింది. ఆపరేషన్ చేశాను. ఫీమేల్ చైల్డ్. చాలా హెల్తీగా ఉంది. 13 పౌండ్లు. ఐ విల్ గెట్ ఏ అవార్డ్ అంది. కంగ్రాచులేషన్స్ అంది వైజయంతి. ఏం చేస్తున్నావు? బోరు కొట్టి చస్తున్నాను.
చావకు, అరగంటలో వచ్చేస్తున్నా. ఇంకో గుడ్ న్యూస్. ఏమిటి? ఇంకో సిజేరియన్ ఆపరేషనా? కాదు, నీ పేషెంట్ బాగా కోలుకున్నాడు. హీ ఈజ్ మోస్ట్ హ్యాండ్సమ్, గ్లామరస్, డాక్టర్కి హ్యాండ్సమ్ పేషెంట్. అతన్ని చూసిన తర్వాత నీకు 1000 రూపాయలు అప్పు ఎందుకు ఇచ్చానా అని బాధపడ్డాను. అతన్ని ముందే చూసి ఉంటే నేనే స్ట్రైట్గా అతనికి ఇచ్చేదాన్ని. ఐ హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్. అతని ఆజన్మాంతం కృతజ్ఞత అంతా నువ్వే కొట్టేశావు. షటప్. నువ్వు అరగంటలో రాకపోతే నేను బస్సుకో ట్రైన్కో వెళ్ళిపోతాను, బెదిరించింది వైజయంతి. అంత పని చేయొద్దు, వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసింది. అన్నట్టుగానే రమ వచ్చేసింది. ఇద్దరూ భోజనం చేస్తుండగా రమ అంది, అంత కష్టపడి సిజరిన్ చేసి నేను తల్లిని బేబీని సేవ్ చేస్తే ఆ తల్లి మహారాణి ఏం చేస్తుందో తెలుసా? ఆడపిల్ల పుట్టిందని ఏడుస్తోంది. ఎవరికైనా ఇచ్చేయమంటోంది. అత్త మామ భర్త తనని వెళ్ళగొడతారట. చంపేయాలన్నంత కోపం వచ్చింది. కూతురు ఎంత బాగుందో చూసుకోమ్మా అంటే నాకు ఆయన తన్నులే గుర్తుకొస్తున్నాయి అంటోంది. ఏమిటి నాన్సెన్స్? ఆడపిల్ల వద్దు అనే విషయం ఇంతగా వీరి నరాల్లోకి పాకిపోయింది అంది రమ విసుగ్గా. పెళ్లి ఖర్చులు, ఆ అమ్మాయి తమ బాధలకు అంకురం అనే భయం మనుషుల్లో బాగా వచ్చేసింది అంది వైజయంతి. వాళ్ళ తప్పేం లేదు. ఆడపిల్లని కనగానే సరికాదు, ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకి ఎంత ఆవేదన. వద్దు, ఆడజన్మే వద్దు అంది వైదేహమ్మ. అమ్మా, నన్ను ఎదురుగా పెట్టుకొని అంటున్నావా? రమ అరిచింది. అవును, నిన్ను ఎదురుగా పెట్టుకునే అంటున్నాను. మీ నాన్న నీకు 2 ఏళ్లుండగా పోయారు. నేను మీ నాయనమ్మ చేతుల్లో ఎంత నరకం పడ్డానో తెలుసా? నువ్వు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నిన్ను బ్రతికించినందుకు నాకు థ్యాంక్స్ చెప్పు మరి. ఛీ, ఇది ఒక బ్రతికేనా? అడుగడుగునా ఏమైపోతామో అనే భయంతో హడలి చేస్తూ 30 సంవత్సరాలు బ్రతికాను. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యానుగా, ఇక భయపడకు. కాదు, బాధ అలవాటైపోయి మొండి ధైర్యం వచ్చింది. రమతో పాటు వైజయంతి కూడా పక్కన నవ్వేసింది. మరో 2 రోజులు గడిచాయి. రమ నర్సింగ్ హోమ్కి వైజయంతిని రమ్మంది. అక్కడే ఇద్దరం కలిసుండొచ్చుగా అంది. నేను రాను. నేను వస్తే నాతో కబుర్లు చెబుతూ నువ్వు పేషెంట్లని చూడవు. నేను ఇంట్లోనే ఉంటాను అంది. వైజయంతికి వైదేహమ్మ గారితో బజారు వెళ్ళి రావటం, ఇంట్లో ఖాళీగా కూర్చొని మ్యూజిక్ వింటూ మ్యాగజైన్స్ తిరిగేయటం ఎంతో స్వర్గంలా ఉంది. ఆ రోజు వైదేహి గారితో వైజయంతి షాపింగ్కి వెళ్ళింది. ఆమెకి ఒక చీర కొని తనకి రమ్మకి వెంకటగిరి జరీ గల్లది ఒకే డిజైన్ చీరలు కొంది. షాపింగ్ నుంచి నర్సింగ్ హోమ్కి రా, నన్ను ఇంటికి తీసుకెళ్దు గాని డ్రైవర్ని రమ ఆదేశించింది. షాపింగ్ పూర్తవగానే వైజయంతి వైదేహమ్మ గారు నర్సింగ్ హోమ్కి వచ్చారు. సిస్టర్ వచ్చి అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పింది. ఇద్దరూ తప్పనిసరిగా లోపలికి వచ్చారు. నర్సింగ్ హోమ్ ఎప్పట్లా శుభ్రంగా క్రమ పద్ధతిగా ఉంది. రమ ఎదురొచ్చింది. వైజయంతి భుజం చుట్టూ చెయ్యి వేసి ఇలారా అంటూ స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ పక్క మీద తలకి ప్లాస్టర్తో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. ఇతనెవరో తెలుసా అంది రమ. వైజయంతి తెలియదన్నట్లు చూసింది. హ్యాండ్సమ్ పేషెంట్ అన్నానే, ఇతనే. ఇప్పుడు చెప్పు, నేనన్న మాట అబద్ధమా? నిలదీస్తోంది. అప్పటికే వైజయంతి అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఇతన్ని తను నిజంగా గుర్తుపట్టలేకపోతోంది. ఆ రోజు ఒంటి నిండా ముఖం నిండా మసి రక్తం, ఆ ముఖం కప్పుకుపోయింది. ఆ రోజు అతనికి ఒత్తుగా జుట్టుంది. ఈరోజు తల గుండు చేశారు, గడ్డం మాసి ఉంది. ముఖంలో ఫీచర్స్ సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. అతను కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. ఒప్పుకున్నట్లేనా నువ్వు అంది రమ. ష్, అతను వింటాడు అంది వైజయంతి. నా మొహం, అతను మన లోకంలో లేడు, చూడు నీకే తెలుస్తుంది అంటూ రమ దగ్గరికి వెళ్ళింది. మిస్టర్ పిలిచింది. అతను ఇటు తిరిగాడు. రమ చిరునవ్వు నవ్వింది. అతను నవ్వలేదు, ఆమెనే చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో రెప్ప త్వరగా వెయ్యని నిస్తేజత. రమ చెయ్యి అందుకొని పల్స్ చూస్తూ ఎలా ఉంది ఇక్కడ అంది. అతను మాట్లాడలేదు. రమ తల మీద నుంచి ఎదురుగా గోడనే చూస్తున్నాయి ఆ కళ్ళు. ఆ చూపులు చేష్టలు అడిగిన వారి చూపుల్లా ఉన్నాయి. ఈమె ఎవరో తెలుసా ఆసక్తిగా అంది రమ. అతను సమాధానం చెప్పలేదు. ఈమె నిన్ను ఆ రోజు రక్షించారు గట్టిగా చెప్పింది. అతను గోడనే చూస్తున్నాడు. ఈమె నీకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్స్ ఇప్పించారు, లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడివి. రమ ఇంకా గట్టిగా అంది. అతని కళ్ళు గోడ మీద నుంచి కదల్లేదు. ఆమెకి థ్యాంక్స్ చెప్పు. అతని చూపులో మార్పు లేదు. రమ నుదురు కొట్టుకుంది. కర్మ, ఇంత అందమైన పేషెంట్ ఇలా మూగతనం లేకుండా
కాస్త గుర్తిస్తే ఎంత బాగుంటుంది. నేనే అతనికి స్పెషల్ రూమ్ ఇప్పించాను అంది రమ. మూగవాడేమో అంది వైజయంతి. ఏం కాదు, బాధలో ఓ గాడ్ అని ములిగాడు. అంటే తెలుగు రాదేమో. ఏమిటో గోల అంది ఆశాభంగంగా. ఉండు, ఒక పని చేస్తాను అంటూ రమ తలలో పిన్ తీసి అతని జబ్బం మీద గట్టిగా గుచ్చింది. అబ్బా! కెవ్వుమన్నాడతను. కళ్ళు మూసుకొని దవడ బిగించి బాధ ఆపుకున్నాడు తప్ప ఆమె మీద తిరగబడలేదు. అమ్మయ్యా, తెలుగువాడే అంది రమ. సిస్టర్ వచ్చి టెంపరేచర్ నోట్ చేస్తుంటే యాంత్రికంగా సహకరించాడు. పడుకోమంటే పడుకున్నాడు. కప్పుకేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. రమ, వైజయంతి యువతలకొచ్చేశారు. 2 రోజుల తర్వాత రాత్రి సమయం. రమ, వైజయంతి డిన్నర్ తింటున్నారు. వైదేహమ్మ గారు తలనొప్పిగా ఉండటంతో మందు వేసుకుని పడుకుంది. ఇతని కేసు చిత్రంగా ఉంది. అంతా నార్మల్గా ఉన్నాడు కానీ పలకడు, మెదలడు. ఇతనెవరో తెలియదు. హాస్పిటల్లో ఎన్నాళ్ళు ఉంచుకుంటానో, ఏం చేయాలి అంది రమ. నేను అదే ఆలోచిస్తున్నాను. నేను ఫోన్లో పాండేతో మాట్లాడాను. షాక్ వల్ల కూడా ఒక్కోసారి అట్లా అవటానికి అవకాశం ఉంది అన్నారు. అతన్ని ఏం చేయటమని నేను కూడా అనుకుంటున్నాను. పాండే హైదరాబాద్ తీసుకొచ్చేయమంటున్నారు. పేపర్లో వేసి టీవీలో న్యూస్ ఇస్తే వాళ్ళు ఎవరైనా రావచ్చేమో అన్నాడు. నువ్వు అతన్ని తీసుకెళ్తావా? ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. నాకు అదే అనిపిస్తోంది. మా అమ్మ గొడవ పడలేను. లేకపోతే నేను అట్టి పెట్టుకునేదాన్ని. అది కాక నేను నెక్స్ట్ వీక్ బ్యాంకాక్ వెళ్తున్నాను. వైజయంతి రమ చేతుల మీద చెయ్యి వేసి అంది. మనిద్దరిలో ఎవరు సాయం చేసినా ఒకటే. అతని విషయంలో నువ్వు చేసిన సాయం మాత్రం తక్కువదా అంది. వైజయంతికి మర్నాడు వెళ్ళటానికి టికెట్లు బుక్ అయినాయి. అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతని చిరిగి కాలిన బట్టలు మిగతా అన్నింటితో కలిపి పారేశారు. అతని ఐడెంటిటీ తెలిపేది ఏదీ లేదు. వైజయంతి వెళ్ళి అతనికి ప్యాంట్లు, షర్ట్లు తెచ్చింది. మేల్ అటెండర్ని ఒకరిని రమ ఏర్పాటు చేసింది. ఇతన్ని మీరు ఎందుకు మెడలో వేసుకున్నారు? ఎవరో ఏమిటో, వాడి రంగేం బయటపడుతుందో. ఆడపిల్లలు ఏదైనా అయితే మీకు అండ ఎవరు? నా మాట విని వెధవేషాలు వేయక అతన్ని ఏ హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో వదిలేయండి అంటూ అరిచింది వైదేహమ్మ. అతని గాయం ఇంకా మానాలి. అతని తలకి జరిగింది పెద్ద ఆపరేషన్. అతను ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నాడాంటీ అంది వైజయంతి. పెద్ద ఆవిడ చెప్పిన మాటలు తోసేయడానికి వీల్లేదు. ఏ పుట్టలో నుంచి ఏ పాము పరిగెడుతుందో అని భయపడే రోజులివి. ఆవిడ తిట్టింది, పోట్లాడింది. మీ కర్మ. మా రమ ఇతని విషయంలో కల్పించుకుంటే మాత్రం ఊరుకోను అనేసింది. వైజయంతి బయలుదేరే ముందు గదిలోకి వచ్చి ఆవిడతో వెళ్ళొస్తానా ఆంటీ అంది. మళ్ళా రానక్కర్లేదు అందావిడ. సారీ ఆంటీ, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తున్నాను. కానీ నా వృత్తి ధర్మం ఒకటుందిగా అంది. ఏం ధర్మం? అయితే వీధిలో మతిపోయిన వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకో అందావిడ. అమ్మా! రమ అరిచింది. రావిజ్జి అంటూ రెక్క పట్టుకు తీసుకువచ్చింది. అతను వరండాలో కూర్చుని ఉన్నాడు. పక్కన అటెండెంట్ శివ ఉన్నాడు. పద, ట్రైన్కి టైం అవుతోంది అంది రమ. అటెండెంట్ అతన్ని ముందు సీట్లో ఎక్కించి తను ఎక్కాడు. వైజయంతి, రమ వెనక సీట్లో కూర్చున్నారు. ఆంటీని చాలా బాధ పెట్టాను అంది వైజయంతి బాధగా. ఇక ఆపు నీ సెంటిమెంట్. నాన్సెన్స్. ఒక ప్రాణం రక్షించడం ఎక్కువ, ఒక చాదస్తం ఒప్పుకోవటం ఎక్కువ అంటూ కసిరింది. కారు స్టేషన్కి వచ్చింది. బోగీల మీద రిజర్వేషన్ చార్ట్ చూస్తున్నారు. డాక్టర్ వైజయంతి అన్న పేరు క్రింద మిస్టర్ విజయ్ కుమార్ అని ఉంది. ఇతనెవరు అంది వైజయంతి ఆశ్చర్యంగా. నా పేషెంట్. అతని పేరేమిటో తెలియదు. అందుకని నాకు ఇష్టమైన నా హీరో పేరు విజయ్ అని నేను నామకరణం చేశాను అంది రమ. వైజయంతి నవ్వేసింది. రమ కూడా నవ్వుతూ, అమ్మయ్య, నీ నవ్వు చూసిన తర్వాత హాయిగా ఉంది. మా అమ్మ నిన్ను తెగ బ్రెయిన్ వాష్ చేసేసింది కదూ. ఆవిడ గారికి తను చెప్పిన సంబంధం నీకు అంటగట్టలేకపోయానని బాధ అంది. ఆంటీని ఏమీ అనకురమా. ఆ మాత్రం మన కోసం తాపత్రయపడేవాళ్ళు ఎవరున్నారు అంది. ట్రైన్ కదలటానికి సిద్ధంగా ఉంది. అప్పటికే విజయ్ని ఎక్కించి అటెండెంట్ కూర్చున్నాడు. వైజయంతి ఎక్కింది. ట్రైన్ కదిలింది. రమ ఆమె చెయ్యి నొక్కుతూ వదల్లేక వదిలేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంది. థ్యాంక్ యూ అంది వైజయంతి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఇట్ ఈజ్ ఏ మెమరబుల్ టైం. అవును, దానికి గుర్తుగా టోకెన్గా విజయ్ని నీకు ఇస్తున్నాను. భద్రంగా చూసుకో సుమా అంది రమ. షటప్ అంది ఆమె చిరునవ్వుతో. ట్రైన్ కదిలి ముందుకు వచ్చేసింది. చెయ్యి ఊపుతున్న రమ దూరం అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఆ రోజు జనం ఎందుకో తక్కువగా ఉన్నారు.
అతను ఎదురు సీట్లో అలాగే కూర్చున్నాడు. అటెండెంట్ పడుకోమన్నా పడుకోలేదు. ఆమె అతని ప్రక్కన కూర్చొని మెల్లగా చెప్పి అతని చేత మందు మింగించింది. ఆపరేషన్ అయినప్పటి నుంచి అతని నుదుటిన ఉండి ఉండి చెమటలు దిగజారుతున్నాయి. ఆమె కర్చీఫ్ తీసి నెమ్మదిగా అతని నుదురు మెడ తుడిచింది. అతను విగ్రహంలా నిటారుగా ఎదురుగా శూన్యంలోకి చూస్తూ ఆ స్పర్శ తనకి అంటని వాడిలా చూస్తున్నాడు. ఆమె దిండు పక్క అమర్చి అతన్ని మెల్లగా వాల్చి పడుకోబెట్టింది. అతను పైకప్పు కేసి చూస్తున్నాడు. ఎదురుగా బెర్త్లో కూర్చున్న మా అమ్మ అడిగింది, ఏమ్మా మీ ఆయనకి ఏదన్నా వ్యాధా? ఆమె స్వరం సానుభూతిగా అంది. లేదు లేదు, గబాలన గట్టిగా అంది. షో ఊరుకో, నీకెందుకే? భర్త ఆమెను కసురుకున్నాడు. ఇతను నా భర్త కాదని చెప్పబోయింది. ఊరుకోమ్మా, ఈవిడికేం తెలియదు ఆయన అనునయంగా అన్నాడు. ట్రైన్ వెళ్తోంది. అతని కళ్ళు మూతపడ్డాయి. నిద్రపోతున్నాడు. వైజయంతి అతని వైపు విచిత్రంగా చూస్తోంది. ఇతని బాధ్యత తను స్వీకరించింది. తనకేం కష్టాలు ఎదురవవు కదా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.